లాస్ట్ డే ఆఫ్ 2024 ఎలా స్పెండ్ చేసామో చూసేయండి. 2 వీక్స్ బ్యాక్ మమ్మీకి మైనర్ సర్జరీ జరిగింది. సో దానికి రివ్యూ కోసం అయితే వచ్చాము. చిన్న ప్రొసీజర్ ఉంది. సో టెన్షన్ పడుతుంటే చిల్ చేద్దామని చెప్పి నవ్వుతున్నాం అనమాట. అలా భయంగా ఓటీకి వెళ్ళింది. మెడిసిన్స్ తీసుకోవడానికి నేను డాడీ శివ కిందకైతే వచ్చాము. ఈ లాస్ట్ ఇయర్ అంతా నేను ఏం నేర్చుకున్నానంటే ఎన్ని స్ట్రగుల్స్ వచ్చినా నవ్వుతూ ప్లెజెంట్ గా ఉంటాం. ప్రొసీజర్ అయ్యే వరకు నేను బయటే కూర్చున్నాను. హోపింగ్ ఎవ్రీథింగ్ విల్ బి గుడ్ అండ్ షీ విల్ బి ఫైన్. అండ్ ఎంత భయపడుతూ వెళ్ళిందో బయటకు వచ్చినాక చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ప్రొసీజర్ ఇలా చేశారు అలా చేశారని డాడీకి. చూసారా ఎంత చక్కగా నవ్వుతుందో. షీఈస్ ఫైన్, థ్యాంక్ గాడ్. మమ్మీకి నీడిల్స్ అయినా భయం, డాడీ కంపల్సరీ ఉండాలన్నమాట. అంతా ఓకేనా అంటే ఓకే అంటుంది. సో నెక్స్ట్ అయితే ఇంటికి వచ్చేసాము. మమ్మీని చూడటానికి రాజోదిన అయితే వచ్చింది. సో ఆ రోజు నైటే రిటర్న్ జర్నీ అయితే బస్ స్టాండ్ లో డ్రాప్ చేద్దామని చెప్పి తీసుకెళ్తున్నాము. బట్ చాలా ఫన్ గా అనిపించింది బైక్ రైడ్ అయితే. ఇలా న్యూ ఇయర్ నైట్ బైక్ రైడ్ డ్రీమ్ కూడా ఫుల్ఫిల్ అయిపోయింది అనమాట. ఎటు చూసిన లైటింగ్ చాలా బాగుంది. అండ్ ఎగ్జిబిషన్ కూడా స్టార్ట్ చేసేసారు. మాటలోనే బస్ స్టాండ్ కి వచ్చేసాము. ఏదో రకంగా ఇలా కలవటం చాలా హ్యాపీగా అనిపించింది. దిస్ జర్నీ స్టార్ట్స్ అగైన్. సో 2025 కొద్ది గంటల్లో బిగిన్ అయిపోతుంది. ఎస్, రాజుద్న హైదరాబాద్ నుంచి వచ్చారు. సో ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళాలి మళ్ళీ. అలా బస్ ఎక్కిచ్చేసి సెండ్ ఆఫ్ అయితే చెప్పాము. బట్ చాలా ఎమోషనల్ అయిపోతారు రాజుద్న ఎప్పుడు వచ్చినా, బికాస్ చాలా దూరంగా ఉంటారు కదా. చూసారా తన ఫేస్ అర్థమైపోతుంది. ఆల్మోస్ట్ ఇయర్స్ ఇన్ ఐస్. డోంట్ వెరీ, నెక్స్ట్ హాలిడేస్ కి హైదరాబాద్ వస్తామని చెప్తున్నాము. సో నవ్వేసింది. తర్వాత ఇంటికి అయితే వచ్చేసాము. ఫ్రెష్ అప్ అయిపోయి ముగ్గు అయితే స్టార్ట్ చేశాను. ఐ మేక్ షూర్ ఫెస్టివల్స్ కి ఇలాంటి అకేషన్స్ కి ముగ్గు వేస్తాను అనమాట. శివ అయితే చక్కగా మూవీ చూస్తూ చిల్ అవుతున్నాడు. నేను మా మామయ్య కూతురు లౌక్య ముగ్గేసాం అనమాట. నేను ముగ్గేస్తే కలర్స్ దిద్దడానికి హెల్ప్ చేస్తుంది. అలా కలర్స్ వేసే టైంకి 12 అయిపోయింది. సో విషింగ్ యూ ఎవ్రీవన్ హ్యాపీ న్యూ ఇయర్. శివ, హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ లౌక్య. సో ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ కాదు అందరూ బాగుండాలి. ఈ ముగ్గులాగే మీ లైఫ్ కూడా కలర్ఫుల్ గా ఉండాలని కోరుకుంటూ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ ఆల్ ఆఫ్ యూ. అండ్ సైనింగ్ ఆఫ్ ఇందిరా శంకర్.